ఇప్పుడు మీరు అన్న ఈ సిటీస్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, అమరావతి ఈ నాలుగిటిల్లో మీరు యాజ్ ఎ లా కన్సల్టెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్తారు? సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే చెప్తాము అని ఎవరికైనా చెప్పబోయే ముందు, ఇప్పుడు పర్సనల్గా అసలు మల్లెలా గ్లోబల్ ఏంటి, మల్లెలా గ్లోబల్ కూడా స్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేశానో సిటీస్ అన్నిటిలో కూడా మనకు గనక ఆంధ్ర తెలంగాణలో అలానే స్టేక్స్ ఉండి, నేను కూడా అదే పరంగా అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అనుకోండి, వెరీ గుడ్ అనే కదా. అవును. సో డెఫినెట్ గా మళ్ళీ గ్లోబల్ కూడా అలా హండ్రెడ్స్ ఆఫ్ స్టేక్స్ అనేది ఉన్నాయి. ప్లస్ ఇక్కడే కాదు, యుఎస్ లో కూడా. ఓకే. సో నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను సజెస్ట్ చేసేది డెఫినెట్ గా మీరు అమరావతి అప్కమింగ్ క్యాపిటల్, అక్కడ డెవలప్మెంట్స్ బాగా వస్తాయి అనేది క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రొజెక్షన్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ డౌట్స్ ఫియర్ లేకుండా డెఫినెట్ గా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను నేను ఎవరికైనా. సో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అయ్యిద్ది. ప్లస్ మనం క్యాపిటల్లో మనకంటూ ఒక ల్యాండ్ ఉంది, ప్రాపర్టీ ఉంది అని రేపు చెప్పుకోవటానికి అడ్వాంటేజ్ గా ఉంటుంది అనమాట. ఓకే.